ఈ కార్యక్రమంలో యావత్ పార్టీ కూడా కదలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు కూడా పూర్తి అయింది. 6 మాసాల్లో ఎన్నికల సమయంలో అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అమలు పరిచే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. తీవ్రమైన నిర్లక్ష్యం కూడా వహిస్తూ ఉంది. ఒక పెన్షన్లు ఇచ్చే మినహా ఏ హామీని కూడా అమలు పరిచిన ఘనత ఎవరికైనా దక్కిందంటే ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే దక్కింది. ఇవే కాకుండా ఈరోజు ప్రజల యొక్క సమస్యలు, ముఖ్యంగా రైతాంగ యొక్క సమస్యలు, ఇవన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా అయిపోయింది. ఈరోజు రైతులు చాలా సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ఒకవైపు అతివృష్టి అనావృష్టిని ఎదుర్కొని కష్టపడి పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఈరోజు అనంతపురం జిల్లాతో పాటు ఈ రాష్ట్రం అంతా కూడా ఉంది. రైతులు పండించిన వరి కావచ్చు, లేకపోతే వడ్లు కానీ, వేరుశనగ కానీ, మొక్కజొన్న కానీ, పత్తి, అన్ని పంటలకు కూడా ఈరోజు ధరలన్నీ కూడా పడిపోయి ఎంతో ఆర్భాటంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర కూడా ఈరోజు వారికి గిట్టక కేవలం దళారులు తర్వాత మిల్లర్లు ఐక్యమే ఈరోజు రైతులను కూడా దోపిడీ కూడా చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం వాని గురించి పట్టించుకోలేదు. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ వెంటనే కూడా వారికి మద్దతు ధర ఇవ్వడానికి కూడా ఈరోజు అనేక రకంగా ఇచ్చేసి ఓ పోటీ మార్కెట్ కూడా ప్రభుత్వమే చేసి ఇవన్నీ కూడా చేసి ఉండేది. కానీ ఈరోజు మాటలకు మాత్రమే పరిమితమైనారు తప్ప ఎక్కడిగా చేయలేదు. అందుకోసమే రైతుల అవస్థలు ఇవన్నీ కూడా చూసి అనేక మార్లు, ఇవే కాదు కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పిన వారు, తగ్గిస్తామని చెప్పిన వారు కూడా కరెంటు ఛార్జీలు కూడా విపరీతంగా కూడా పెంచడం కూడా జరిగింది. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే ఆ రోజు జగనన్న విద్యా కానుక అని చెప్పి మేము ఇచ్చేవారు. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ దారి ఇస్తామంటే ఈరోజు యాన్యువల్ పరీక్షలు కూడా దగ్గరకు వస్తున్నాయి. అంటే అకాడమిక్ ఇయర్ క్లోజ్ అవుతున్న పరిస్థితుల్లో కూడా ఇంతవరకు కూడా వారికి రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో మేము అనేక మార్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకోసమే ఏదో రకంగా కూడా ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి ఈరోజు రైతులు పడుతున్న కష్టాలను కూడా వారందరికీ కూడా ప్రభుత్వం తీసుకొని పోయి ఏదైతే పండించారో ఆ పండించేది ప్రభుత్వం తరపున కూడా మద్దతు ధరతో కూడా కొనేటట్టు చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొని రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కూడా పట్టింది. ఈ నెల శుక్రవారం 13వ తేదీ ఉదయం 10 గంటలకు కూడా రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ ముందర కూడా కలెక్టర్లకు ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి వాటిలో భాగంగానే అనంతపురం జిల్లాలో కూడా అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే ముఖ్యంగా రైతులు వీరందరూ కూడా అనంతపురం జిల్లా పరిషత్ ఆఫీస్ దగ్గర ఉండే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ఒక ర్యాలీగా పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి అక్కడ వినతి పత్రం కలెక్టర్కి ఇచ్చేసి అప్పటికి కూడా ప్రభుత్వం అనేది కూడా ధీరాగా వచ్చేసి వెంటనే రైతుల యొక్క సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున కూడా పోరాటం చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. కాబట్టి నేను జిల్లాలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా రైతులందరూ కూడా రేపు 13వ తేదీ జరగబోయే ర్యాలీలో అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రము, అందువల్ల ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం మీద పెట్టుబడి ఏదైతే ఉంటుందో ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు అవి ఖర్చులాగా వ్యయంలాగా చూడకుండా అదొక పెట్టుబడిలాగానే చూడాలి. అప్పుడే శాశ్వతంగా మనకి మేలవుతుంది. ముఖ్యంగా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఇప్పుడు ఏదైతే అనంతపురం జిల్లాలో ఉంతకల్లు ప్రాజెక్ట్ ఏదైతే కడతామని చెప్తున్నారో అది తక్షణం ప్రారంభించాలని గట్టిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఇప్పటికే ప్రాజెక్టుల కింద రైతాంగానికి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో చాగల్లు రిజర్వాయర్ కింద కానీ అలాగే జీడిపల్లి రిజర్వాయర్ కింద రైతాంగానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా బీటీపీ ప్రాజెక్టు సంబంధించిన కాలువలు, జీడిపల్లి నుంచి బీటీపీ కాలువలు 114 చెరువులకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నీళ్లు ఇవ్వడానికి వీలుగా ఉండేది, ఆ పని కూడా చేయాలని. అంతేకాకుండా మనంతా గమనిస్తున్నాం, దేవుడు కరుణిస్తున్నాడు, వర్షాలేమో పెద్ద ఎత్తున పడుతున్నాయి, కానీ వాటిని పట్టి ఉంచే ప్రాజెక్టులు జిల్లాలో రాయలసీమలలో లేకపోవడం వల్ల అవన్నీ కూడా కిందికి వెళ్ళిపోతున్నాయి.
ఇప్పుడు శ్రీశైలం నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్న నీటిని కూడా వాడేస్తున్నారు. అది మనకు చాలా ఇబ్బందికరము. అందువల్ల శాశ్వత ప్రాతిపదికన ఏదైతే హెచ్ఎల్సి కెనాలు ఉన్నాయో కేవలం ఆధునికీకరణ పనులు, లైనింగ్ పనుల కోసం కొంత డబ్బు ఇచ్చి ఉన్నారు, ఒక 936 కోట్లు ఏదో. ఈ ప్రాంతానికి దానికి పెద్ద ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఈ ప్రాంతంలో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వర్షాలు పడి చెరువుల నుండి కాలువలు పారితేనే మిగతా వాటికి బోర్లకు రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ బోర్లు ఉన్న పరిస్థితి కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా రీఛార్జ్కి అవకాశం ఉండేటట్టుగానే ఉండాలంటే వచ్చే హెచ్ఎల్సీది ఏదైతే ఉందో ఆధునీకరణ చేయాలి. లైనింగ్ పనులు కాకుండా పెద్ద ఎత్తున ఇంకా విస్తృతంగా కాలువలు దాని సామర్థ్యం పెంచే విధంగా చేసే పనుల కోసం పోరాడాలని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రైతాంగం ఏదైతే కష్టపడి పండిస్తుందో ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం ఉండి పండిస్తున్న పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం కూడా పండించిన పంటనంతా కూడా కొనలేదు. కానీ గిట్టుబాటు ధరలు, మద్దతు ధరలు ఎందుకు ఇవ్వాలంటే ఎప్పుడైతే మార్కెట్లో ప్రభుత్వం వచ్చి కొనడానికి ప్రయత్నం చేస్తుందో రైతాంగం నుంచి, అప్పుడు మార్కెట్లో ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ పంటకి గిట్టుబాటు ధరను పైన కొనేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ధర పెట్టి మార్కెట్లో కొంటున్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన పని లేదు. కానీ తక్కువ ధరలు ఉన్నప్పుడు వ్యాపారస్తులు వచ్చి ముందుకు వచ్చి కొన్నప్పుడు అది ఖచ్చితంగా ప్రభుత్వం అది ఆదుకుంటేనే మార్కెట్లో పైకి వెళ్ళే ధరలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ పంటలకైతే ఇబ్బంది పడుతున్నారో, పోయినసారి మన ప్రభుత్వం ఉన్నప్పుడు పత్తికి కూడా ముఖ్యంగా పెద్దవడుగురు దగ్గర యాడికి మండలాల్లో పడుతూ తాడిపత్రి ఏరియాలో పడుతున్నప్పుడు గుత్తిలోను తాడిపత్రిలోను కూడా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు ఎప్పుడు కూడా పత్తిని కొనగిన సందర్భం లేదు. పత్తి అమ్ముకోవాలంటే అటు నంద్యాల కానీ, బళ్ళారి కానీ, లేదా ఇటు ఆదోని కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇలా గమనించి ఏ ప్రాంతంలో, ఏ జిల్లాలో ఏ పంటలు పండుతున్నాయి, ఎక్కడ మార్కెటింగ్ ఉంది, అది స్థానికంగా మార్కెట్ ఇవ్వడానికి ఎలా వీలుంది, దేశవ్యాప్తంగా మద్దతు ధరలు ఎలా ప్రకటిస్తున్నారు, గిట్టుబాటు ధరలు ఏం చేస్తున్నారో చూసుకొని వాటి పద్ధతిలో మీరు ప్రభుత్వం వచ్చి స్వయంగా కొనాలని కోరుతూ ఉన్నాను. ఇప్పుడైతే ఏదైతే నాసిరకం ఉన్నాయి కొనకుండా ఆగిపోతున్నారో వాటిని కూడా చూసి గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమస్యల మీద అన్నిటి మీద కూడా పోరాడడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు వస్తుంది. కాబట్టి మిగిలిన అఖిల పక్షాలు కూడా, పార్టీ పక్షాలు కూడా రావాల్సిందిగా కోరుతున్న విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీలన్నిటి కూడా తుంగలో ఎత్తుకిన పరిస్థితి ఉంది. దాదాపు ఒక 6 నెలల టైం అనేది చిన్నది కాదు. మేము కూడా ఇప్పుడే ఎందుకు వాయిస్ రైజ్ చేస్తున్నామంటే ప్రజలకు, ప్రాంతానికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఇప్పుడే చెప్తూ ఉన్నాం. ఎప్పుడో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు 2 సంవత్సరాల ముందో, 1 సంవత్సరం ముందో మేము పోరాటానికి సిద్ధంగా లేము. మొదటి నుంచే ఈ మాట చెప్తున్నామంటే ప్రజలకు మేలు జరగాలని, ప్రాంతానికి మేలు జరగాలని, రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే వాళ్ళ గొంతుగా వినిపించడం కోసమే మేము ఈ పని చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పని జరుగుతుంది కాబట్టి, ఈ ర్యాలీ జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం రావాలని కోరుతూ ఉన్నాను. ర్యాలీ నిర్వహించాలని కోరుతున్నాను. తేదీన రైతుల పక్షాన పోరాడడానికి మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అనంతపూర్ జిల్లాలో 13వ తారీఖున ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. జిల్లాలో ఉన్నటువంటి రైతాంగము, అఖిలపక్ష నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, మరీ ముఖ్యంగా కూడా రైతులకు మనం చూసాం, కూటమి ప్రభుత్వము ఏర్పడినప్పటి నుంచి కూడా అతివృష్టి, అనావృష్టి వల్ల రైతులు ఎంత నష్టపోయినారు. పంట పొలాల్లో ఉన్నట్లుగానే మొలకలెత్తి ఎంత రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం వాళ్ళని ఆదుకున్న పాపాన కూడా పోలేదు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు రైతు భరోసా కింద ఇచ్చి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకున్న పరిస్థితులు మనం చూసాము. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి కనీసం రైతులను ఆదుకోకుండా, పంట నష్టపరిహారం ఇవ్వకుండా, రైతులకు ₹1 కూడా ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నారు. ఇవన్నిటిని కూడా ప్రజలకు తెలియజేస్తూ, ప్రజలతో పాటు రైతులు, ప్రజాప్రతినిధులు అందరము కలిసి మా జిల్లా అధ్యక్షుల పిలుపు మేరకు, మా రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూడా ఈ ర్యాలీ చేపడతా ఉన్నాము. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కూడా వినతి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా రైతుల పట్ల ఈ ప్రభుత్వం అత్యంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంది. వ్యవసాయం అంటే తన సబ్జెక్ట్ కాదు అన్నట్టుగా ఈ ప్రభుత్వం తీరు ఉంది. రైతుల్ని పూర్తిగా ప్రకృతి దయాదాక్షిణ్యాలకి, లేకపోతే మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేసి
ఈ ప్రభుత్వం ఇతర కార్యక్రమాలపైన మొగ్గు చూపుతూ ఉంది. ప్రభుత్వం రైతు భరోసాకి, అదేవిధంగా ఇన్సూరెన్స్ విషయంలో, కరువు మండలాల ప్రకటన విషయంలో, సున్నా వడ్డీ అమలు విషయంలో అన్నింటిలో కూడా నాకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. పైగా ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులే కట్టుకోవాలా, రైతులకు స్వేచ్ఛ ఇస్తూ ఉన్నాం, రైతులకు స్వతంత్రం ఇస్తున్నాం అనే పేరు మీద లక్షల మంది రైతులు ఈరోజు ఇన్సూరెన్సు పరిధి నుండి బయటికి పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా రైతుల దగ్గరికి వెళ్ళి ప్రీమియం కట్టించుకునే పరిస్థితి లేదు. ఇంతకుముందు దాదాపు 100 కోట్ల ప్రీమియం గవర్నమెంటే చెల్లించే జగన్ గారి హయాంలో ఈరోజు రబీలో అయితే 2%, ఖరీఫ్లో అయితే 2%, రబీలో అయితే 1.5%, వాణిజ్య పంటలకు 5% ప్రీమియం చెల్లించి తీరాల్సిందే అని చెప్పి ఈ ప్రభుత్వం రైతుల నుండి ప్రీమియం వసూలు చేస్తూ ఉంది. దీనికి తోడు ఎక్కడ కూడా రైతులకు మద్దతు ధర కల్పించడానికి ఈరోజు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం. అదేవిధంగా రైతుల నుండి ఈ కొనుగోలు విషయంలో కానీ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ ధరల స్థిరీకరణ నిధి కానీ, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల నిధి కానీ ఈసారి ఈ ప్రభుత్వం కేటాయించలేదు. అందుకనే పూర్తిగా ప్రభుత్వం బాధ్యతల నుంచి వైదొలిగిందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే రైతు సమస్యలపైన నిలదీయడానికే ఈ నెల 13వ తేదీ జరిగేటువంటి ధర్నాకు పార్టీ యావత్తు కూడా కదిలి రావాల్సిందిగా కోరుతా ఉన్నా.